మోహన్ బాబు జర్నలిస్టుల పైన దాడి తెలుగు రాష్ట్రాలను షేక్ చేస్తుంది. ఇక మోహన్ బాబు జర్నలిస్ట్ పైన దాడి చేయటాన్ని జర్నలిస్టు సంఘాలైతే తీవ్రంగా ఖండించాయి. ఆయన క్షమాపణలు చెప్పాలి అంటూ తిరుపతిలో జర్నలిస్టు ఆందోళన చేశారు. జర్నలిస్టుల పైన దాడి చేసిన మోహన్ బాబుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మొన్న మోహన్ బాబు యూనివర్సిటీలకు వెళ్లిన తిరుపతి జర్నలిస్టుల పైన కూడా దాడి చేశారు. ఇక దీనిపైన మరింత సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. నుంచి కూడా మనం చూస్తున్నాం. గత 2-3 రోజుల నుంచి కూడా మోహన్ బాబు ఇంట పెద్ద ఎత్తున గొడవలు జరుగుతున్నాయి. వాళ్ళ కొడుకులకు సంబంధించి కావచ్చు, ఈ ఇష్యూకి సంబంధించి. అయితే ఇవాళ నిన్న TV9 అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ రంజిత్ గారి పైన కావచ్చు, లేదంటే మొన్న ఇక్కడ తిరుపతిలో విద్యా సంస్థల వద్ద ఉన్నటువంటి సందర్భంగా అక్కడ సుమన్ టీవీకి సంబంధించిన ఉమాశంకర్ పైన దాడి చేసే నేపథ్యంలో తిరుపతిలో పెద్ద ఎత్తున జర్నలిస్టు సంఘాలు వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ పెద్ద ఎత్తున సీనియర్ జర్నలిస్టులు ఉంది. సార్ చెప్పండి, ఎంత దారుణంగా నిన్న కొట్టారంటే కనీసం అంటే మనిషి అనే వాళ్ళు ఎవరు కూడా ఇలా ఇవన్నీ కూడా సమర్థించరు. ఎట్లా చూడాలి సార్? అంటే ఖచ్చితంగా సమాజం అంతా కూడా సిగ్గుతో తలవంచుకునే ఘటన అయితే మోహన్ బాబు ఘటన ద్వారా వ్యక్తమైపోయింది. ఎందుకంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సినటువంటి ఒక పార్లమెంటరీగా పనిచేసిన వ్యక్తి ఇలా విచక్షణ మరిచి విలక్షణ నటుడు ఈ రకంగా వివరించడం అనేది సభ్య సమాజం తలదించుకోవాల్సిన అవసరం అయితే ఉంది. మీడియాపై దాడి చేయడం అత్యంత హేయమైన చర్యగా ఈరోజు ఆంధ్రప్రదేశే కాదు దేశమంతా కూడా జర్నలిస్టు లోకము కలవరి పెడుతున్న సమస్య. వరుస దాడులు చాలా సందర్భాల్లో జరుగుతున్నాయి. అయితే మోహన్ బాబు దాడులను ప్రేరేపించడము లేదా ప్రోత్సహించడం కాదు, ప్రత్యక్షంగా ఆయన మీడియా ప్రతినిధులపై ఏదైతే కవరేజ్కి వెళ్ళినటువంటి మీడియా ఛానల్కు సంబంధించిన లోగోతోనే దాడి చేసి అంటే ఒక విచక్షణ రహితంగా వ్యవహరించడం అనేది ఈరోజు అందరూ కూడా దీని సభ్య సమాజం అంతా కూడా ఈరోజు వ్యతిరేకిస్తున్నటువంటి అంశము. దీన్ని ఖచ్చితంగా పోలీస్ యంత్రాంగం చాలా సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దాదాపుగా 78 ఏళ్ల వయసు ఉన్నటువంటి మోహన్ బాబు ఈ రకంగా సినిమాలో చేసినటువంటి యాక్షన్ సమాజంలో లేదంటే పబ్లిక్ లో చేయడం అనేది సరైనది కాదు. దీన్ని ఖచ్చితంగా జర్నలిస్ట్ సంఘాలన్నీ కూడా ఖండిస్తున్నాయి. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండే విధంగానే ప్రభుత్వాలు కూడా చర్యలు తీసుకోవాలి. ముందుగా జర్నలిస్టులకు భద్రత కల్పించాల్సిన అవసరం ఉంది. చట్టసభల్లో కానీ లేదంటే కోర్టుల్లో జర్నలిస్టులకు అంటే సమాజం పట్ల స్పృహతో పనిచేసే జర్నలిస్టుల పట్ల ఇలాంటి దాడులు చేయడం అనేది సమంజసం కాదు. ఇలాంటి దాడులు జరగకుండా ఉండాల్సిన అవసరము ప్రభుత్వాలు రక్షణ కల్పించాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. మోహన్ బాబు బేషరతుగా వచ్చి క్షమాపణ చెప్పడమే కాదు, ఖచ్చితంగా ఈ కేసులో మోహన్ బాబును ఖచ్చితంగా అరెస్ట్ చేసి ఆ కుటుంబ సమస్యను వాళ్ళ కుటుంబ సమస్యగా తేల్చుకోవాలి తప్ప కవరేజీకి వెళ్లేటువంటి బాధ్యతాయుతమైనటువంటి ఏదైతే విధుల్లో ఉన్నటువంటి జర్నలిస్టులపై దాడులు చేయాలని తీవ్రంగా ఖండిస్తున్నాం. జర్నలిస్ట్ సంఘాలను ముక్తకంఠంతో ఇప్పటికే దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తున్నాయి. ఇకనైనా మోహన్ బాబు బయటకు వచ్చి జరిగిన దానికి క్షమాపణ చెప్పాలి. మరోవైపు ఇప్పటికే ఏదైతే మోహన్ బాబు దాడి చేశాడో ఈ ఘటనపై వెంటనే పోలీస్ యంత్రాంగం కూడా కఠినంగా వివరించి తగిన విధంగా శిక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉందని జర్నలిస్ట్ సంఘాలుగా సీనియర్ జర్నలిస్టులుగా కూడా మేము అభిప్రాయపడుతున్నాం. మొన్న కూడా ఉమాశంకర్ పైన దాడి చేశారు ఇక్కడ తిరుపతిలో. ఇక్కడే దానికి సంబంధించిన ఆజ్యం పడింది. పై స్థాయిలో అక్కడ నుంచి సమాచారం వచ్చిన తర్వాతనే బౌన్సర్లు కూడా అత్యంత హీనంగా వాళ్ళని కొట్టడం జరిగింది. మీరు కూడా చంద్రగిరి పోలీస్ స్టేషన్ లో వచ్చి వాళ్ళకి న్యాయం చేయాలంటే ఇవాళ పోలీసులు అంటే హత్యాయత్నం కేసులు ఇవన్నీ పెట్టకుండా కేవలం నామమాత్రమైన సెక్షన్లు పెట్టడం జరిగింది. మొన్నటి రోజు సుమన్ టీవీ పైన, నిన్నటి రోజు TV9 పైన జరిగిన దాడిని ఆంధ్రప్రదేశ్ ఫోటో దినోత్సవం తరపున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మొన్న మోహన్ బాబు కాలేజీలో జరిగినటువంటి ఆ కెమెరామెన్ కి చెవు బాగా దెబ్బతినింది. ఇది చట్ట ప్రకారం కూడా చాలా క్రిమినల్ చర్య అవుతుంది. ఇది మోహన్ బాబు నేను స్వయంగా దాడికి పాల్పడడం కూడా చాలా దారుణం. మోహన్ బాబు యొక్క అసహనానికి ఏదో పరాకాష్ఠ చెప్పుకోవచ్చు. మోహన్ బాబు నీకే కాదు కోపము, నీకే కాదు ఆవేశం ఉండేది, ఫోటో కెమెరామ్యాన్లకి ఉంటుంది, రిపోర్టర్లకి ఉంటుంది, మీడియాకు ఉంటుంది. మేము తిరగబడి గనక నీ మీద దాడి చేస్తే నీకు ఎంతసేపు పడుతుంది మా దాడి చేయాలంటే? కానీ మాకు సంస్కారం ఉంది. గతంలో కూడా నీ నేర చరిత్ర అనేక సార్లు దాడులకు పాల్గొన్న సంఘటన ఉంది. కాబట్టి ఖచ్చితంగా మోహన్ బాబు పైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలా. తెలంగాణ ప్రభుత్వం గట్టిగా వ్యవహరించాలా, అతను అరెస్టు చేయాలా. గాయపడినటువంటి మా కెమెరామ్యాన్ నరసింహులకి ఆర్థికంగా సాయం చేయాలా. ఖచ్చితంగా కాలేజీ నుంచి బాధ్యత వహించాలని, మరిన్ని సెక్షన్లు పెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం. తిరుపతి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు మురళి గారు ఉన్నారు. సార్ చెప్పండి,
అసలుకి దీనికి ఆద్యం తిరుపతిలోనే పడింది. మోహన్ బాబు కాలేజీల కాడనే జర్నలిస్టులు ఎట్టి పరిస్థితుల్లో అంటే వాళ్ళ ఇంటి గొడవని ఈ రకంగా జర్నలిస్టుల పైన రుద్ది ఈ రకంగా దాడి చేయడం అనేది ఇదే జర్నలిస్టులు లేకపోయిందంటే ఈ రోజు మోహన్ బాబు పరిస్థితి ఏంటో ఒకసారి మనకందరికీ తెలుసు. అలాంటిది ఈ రకంగా దాడి చేసి అతను ప్రాణాపాయ స్థితికి వాళ్ళకి వచ్చారు. ఒకవైపు TV9 రిపోర్టర్ కావచ్చు, మొన్న జరిగినటువంటి ఇష్యూస్ లో కూడా ఎట్లా చూడాలి అంటే ఇదేదో మోహన్ బాబు ఆయన ఏదో మా కుటుంబ విషయము, మీరెవరూ జోక్యం చేసుకోవద్దండి, మీరు మా చుట్టుపక్కలకు రావద్దండి, మా కిలోమీటర్ దూరంలో ఉండండి, ఇట్లాంటి ఏదో అనుకుంటున్నాడు. అవన్నీ సాధ్యం కాదు. ఇవాళ తిరుపతి ఏదైతే మీడియా స్వేచ్ఛకు భంగం కలిగించే ఏ చర్యలను కూడా పాత్రికేయ సంఘాలు అంగీకరించబోవు. ఇది నిజానికి ఆయన వ్యక్తిగత జీవితంలోకి మనం చొరబడలేదు, ఆయన ఆస్తుల్లోకి చొరబడలేదు. కేవలం మొన్నటి రోజు విద్యానికేతన్ రోడ్డు పైన ఆందోళన చేస్తున్న సుమన్ టీవీ ప్రతినిధులపైన అత్యంత అమానుషంగా దాడి చేశారు. ఈవేళ సుమన్ టీవీ కెమెరామెన్ కర్ణబేరు పగిలిపోయి అతనికి చెవుడు వచ్చే పరిస్థితి వచ్చింది. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? అలాగే నిన్న హైదరాబాద్ లో జరిగిన ఘటన కూడా ఏకంగా సహనం కోల్పోయిన మోహన్ బాబు ఆ స్థాయిలో మీడియా పైన డోగా పట్టుకుని దాడి చేయడాన్ని సభ్య సమాజం ఎవ్వరూ కూడా జీర్ణించుకోలేని పరిస్థితి. పెద్ద పార్లమెంటేరియన్గా, క్రమశిక్షణ కలిగిన వ్యక్తిగా, పద్మశ్రీగా, ఇట్లా విద్యావేత్తగా చెప్పుకునే మోహన్ బాబు తన స్థాయిని మరిచి సహనాన్ని కోల్పోయి ఈ స్థాయిలో దాడికి ఎత్తించడాన్ని మొత్తం తెలుగు మీడియా సమాజం అంతా కూడా తీవ్రంగా తప్పుపడుతోంది. మోహన్ బాబు పైన కఠిన చర్యలు తీసుకోవాలి. ఆయన పైన అనేక సెక్షన్ల కింద కేసు నమోదు చేసే అవసరం ఉంది. ఎలక్షన్ నటుడని చెప్పుకుంటున్న మోహన్ బాబు విచక్షణారహితంగా దాడి చేయడాన్ని జర్నలిస్టులుగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆయన బెస్ట్ పార్లమెంటరీగా కూడా పనిచేశాడు, అయితే విద్యా సంస్థలు కూడా నడుపుతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన మీడియాపై దాడి చేయడం అనేది మేము హేయంగా భావిస్తున్నాం. ఎవరైతే మీడియా ప్రతినిధులను ఎవరైతే దాడి చేశారో వాళ్ళకి నష్టపరిహారాన్ని పూర్తిగా మోహన్ బాబే ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఏదైతే ఈ నష్టపరిహారాన్ని ఇవ్వకపోతే మేము జర్నలిస్టు సంఘాలన్నీ ఐక్యమయ్యి జర్నలిస్టులంతా కలిసి ఈ యొక్క విద్యా సమస్యలు ఏదైతే ఉందో దాన్ని ముట్టడించడానికి కూడా మేము వెనకాడమని చెప్పి కూడా మేము హెచ్చరిస్తున్నాం. మొత్తం కూడా జర్నలిస్టులందరూ కూడా అంటే జర్నలిస్టుల పైన మోహన్ బాబు కుటుంబం అంటే మోహన్ బాబు కావచ్చు, లేదంటే ఇక్కడ ఉన్నటువంటి విద్యానికేతనకు సంబంధించినటువంటి బౌన్సర్లు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నారు. ఏదైతే తిరుపతిలో జరిగిన దాడికి సంబంధించి వాళ్ళకి న్యాయం కల్పించాలి. అదే స్థాయిలోనే హైదరాబాద్ లో TV9 రిపోర్టర్ పైన ఏదైతే రంజిత్ గారి పైన దాడి చేసిన నేపథ్యంలో అతనికి రక్షణ కల్పించాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మోహన్ బాబును అరెస్ట్ చేయాలి, లేదంటే ఎట్టి పరిస్థితుల్లో ఆయన పైన హత్యాయత్నం కేసులకు నమోదు చేయాలంటూ కూడా పెద్ద ఎత్తున తిరుపతిలో SP కార్యాలయం వద్ద జర్నలిస్టులు, జర్నలిస్టు సంఘాలకు సంబంధించినటువంటి నాయకులు వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.